పొద్దున్నకి కటింగ్ చేసేస్తాను షాంపులు అంటాం మొత్తం ఎదరేయద్దు ఎవరో నీ షాంపులో అవుతుంది ఇలా ఉంచేస్తాను బా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చిన్నడా వెళ్తున్నాను కొట్టుకాడు జాగ్రత్త కొట్టుకాడికి వెళ్తున్నావా వీడియో తీసుకురాపోయావా మరి పూరీలు బజ్జీలు వేయడం వీడియో తీసుకురా పెద్దవాడు నేను వచ్చామని లోపలికి సైకిల్ లోపలెట్టేసి వచ్చాయి ఇంకో డాడీ పొగోడి తెచ్చాడు దా పెడతాను పిల్లలారా తింటావా చిన్న పొగోడి ఏమో అద్దా దా వచ్చాయి ఏ పడిపోతుంది ఓపెన్ చేయి పట్ల ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్ తీసుకురా అదిగా బేసినది అదిగో పుట్టింది మేడం చూడు దగ్గులు ఎక్కువైపోయి నాకు తగ్గేసరికి నీకు అన్నికి రంపలో దగ్గులు జ్వరాలు ఓ వేడి వేడి పొగోడి తీసుకో బాగుంది కొద్దిగా ఉప్పు ఎక్కువైపోయినట్టుంది బాగా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారండి వాళ్ళు ఆడి అయితే ఇంకోండి పొగోడి అయితే తీసుకొచ్చారు స్నాక్స్కి ఇదిగోండి నేను కూడా తినాలి కదండి నేను కూడా అయితే తింటున్నాను అనమాట బాగుంది కానీ కొద్దిగా ఉప్పు అయితే ఎక్కువైపోయింది అనమాట పొగోడీలు ఇద్దరు నుంచి ఉండమ్మా హాయ్ చెప్పండి హాయ్ అండి ఓకే అయితే బాగుంది పిల్లలకి పాలు అయితే కాస్తున్నానండి పిల్లలకైతే రంపులు పట్టేసినాయి అండి గొంతుకు రంపులు దగ్గు జలుబు మొత్తం పట్టేసినాయి అనమాట అందుకని ఇదిగోండి మిరియాల పాలు అయితే కాస్తున్నాను లాస్ట్లో కొద్దిగా పసుపు కూడా వేస్తానండి తమ్ముడికి కటింగ్ చేస్తున్నాడు డాడీ అక్కడ చూపించు అదిగండి పాలు అయితే కావాలి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు అన్నది వేసుకుంటే మనకి రంపకి దగ్గుకి బాగా పనిచేస్తుందండి వేడి మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం పాలు అయితే కాగనివ్వాలన్నమాట అప్పుడే మనకు బాగా పడుతుంది ఇదిగోండి పాలు అయితే వడకడతాను మరీ వేడివేడి తాగకూడదు అలాగని బాగా చల్లారిపోయి కూడా తాగకూడదు అండి గోరువెచ్చనే తాగాలి స్మెల్ చక్కగా వస్తుందండి
ఇప్పుడు అదే గిన్నెలో మేము కూడా టీ అయితే పెట్టుకుంటామండి. మిరియాలు అన్నా ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్ కూడా మాకు టీలోకి అయితే పడతాయి అన్నమాట. అందుకని మేము అదే గిన్నెలో టీ అయితే పెడుతున్నాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? రంప గట్ట ఉంటే ఎగిరిపోద్ది దెబ్బకి. హాయ్ చెప్పండి. బయటకు మంగళ దగ్గర తీసుకెళ్తే డబ్బులు అయిపోతాయని మా ఆయన గారు వేసేస్తున్నారండి కటింగ్. అయిపోయిందా? పెద్దోడికి కూడా వేసేస్తారా? అమ్మాయి అనకూడదు, తాగాలి. మిరియాల పాలు తాగితే అమ్మాయి అంటున్నాడు వీడు. వేడివేడి ఊదుకుంటే తాగాలి, మరి అలా వేడివేడి తాగాలి. సూపర్ అమ్మిసినాడా? అదే బయటికి వెళ్తే 60 రూపాయలు 100 రూపాయలు తీసుకుందుడా కటింగ్కి. అమ్మో పట్టుకో. భలేగా ఉన్నాడు అన్నయ్య. డాడీని కూడా కాకండి. అలా అనుకోక్కర్లే. ఏని గుండ్లు గీకుతామమ్మా. గుండ్లు అరగుండుకి 30 రూపాయలు, పావు గుండుకి 40 రూపాయలు. ఇదిగోండి మా డాడీ అయితే మా ఆయనకి కటింగ్ చేస్తాను. చూసారు కదండి. నేను హాయ్ చెప్పరా. ఇదిగోండి మా వీధికి అయితే కొత్త రోడ్లు అయితే పోస్తున్నారండి, సిమెంట్ రోడ్లు. అందుకోసం మేము వేసుకున్న మొక్కలు కూడా పీకేశారండి. కుక్కలు ఏంటో చూసారండి, మా మొక్కలన్నీ పీకేశారు. గోడవారంట పీకొద్దన్నా ఏం లేదండి, వాళ్ళు మొత్తం ఏరులోకి లేపేశారు. అయిగోండి సక్కనాల మొక్కలండి మావి. మన డ్రాగన్ ఫ్రూట్ మొక్క, మల్లె మొక్కలు, జాజుల మొక్కలు మొత్తం పోయినాయండి. మూడు సంవత్సరాలు పెంచామండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క. అయ్యో మొత్తం పోయిందండి. మొత్తం మనం ర్యాంప్ అండి, మన ఇంటి ముందు ర్యాంప్ కూడా తీస్తారన్నమాట. చూసారండి ఎలా పర్రను లాగేస్తున్నారు, లేపేశారండి. ర్యాంప్ పోతే పోయిందండి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క, మల్లె మొక్కలు, మన పూల మొక్కలు, మందార మొక్కలు, కరివేపాకు మొక్క కూడా పోయిందండి. జోడి నీకే 3 చెప్పరా చూడు. ఒకసారి వేసుకోండి సరిపోనీ. ఆ బ్లాక్ నీరే అంతు. ఎక్కువైపోయినాయా నీకు? అయ్యే చెంపకు వేసుకో. అవి ఎక్కువైపోయినాయా? బాగా పెద్దోడికి ఎక్కువైపోయినాయి జోళ్ళు.
పై